ప్రతి అర్హుడికి ఓటుండాలి, ప్రతి అనర్హుడికి ఓటు తొలగిపోవాలని భారత ఎన్నికల సంఘం నినాదంకు మనమందరం సహకరించాలని తాండూర్ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ శ్రీశైల్ రెడ్డి అన్నారు. గురువారం యాలల మండలి కేంద్రంలో యాలల మాజీ జెడ్పీటీసీ సిద్రాల శ్రీనివాస్తో కలిసి బిఎల్ఓల పనితీరుపై ఆరా తీశారు. ప్రతి అర్హుడైన ఓటారు తమ ఓటును కాపాడుకోవాలని, దేశంలో ఎక్కడైనా ఒకే ఓటు కలిగి ఉండాలని, అందరూ బిఎల్ఓలు అడిగిన వివరాలు అన్ని దరఖాస్తులు నింపి గడువులోగా అందించాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో యాలల మాజీ జెడ్పీటీసీ సిద్రాల శ్రీనివాస్, ఆకుల బసవరాజు, నాగరం పాండు గౌడ్, భాస్కరచారి, బాలు, కమ్మరి శేఖర్, కిషన్ రావు, అన్నారం రాజు, మహిపాల్, బిఎల్ఓలు భాగ్యలక్ష్మి, మంజుల, మణిమాల, పార్టీ సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ప్లస్ ఇప్పుడు పోయి డెత్ సర్టిఫికేట్ ఇచ్చిన పరిస్థితి రెవెన్యూ డిపార్ట్మెంట్ అంతా ఇదే పని ఉంది. డెత్ సర్టిఫికేట్ లేకపోతే వాళ్ళు సెల్ఫ్ డిక్లరేషన్ నా ఇంటి పేర్లతో తీసుకున్నా సరిపోతుంది. ఎంఆర్ఓ గారిని అడిగాను, డెత్ సర్టిఫికేట్ లేదని దానికి సిగ్నేచర్ తీసుకొని బిఏఎల్ అని సిగ్నేచర్ తీసుకొని డెత్ కింద కొట్టేస్తున్నాం. వైట్ కార్డులు పెట్టడము, అది రిజెక్ట్ కావడం అప్లోడ్లో. అప్పుడు మళ్ళీ ఫ్రెష్గా ఫామ్స్ ఏంటంటే కొంత ఎంఆర్ఓలు అక్కడక్కడ ఇబ్బంది పెడుతున్నారు. నేను ఆర్డీఓ గారికి, యంత్రాంగానికి అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా, భారత ఎన్నికల సంఘం కానీ భారత రాజ్యాంగం కానీ ఓటు అందరికీ ఇవ్వాలి. ఫాము లేదనో లేకపోతే మా సిస్టంలో లేదనో ఇట్లాంటివి కాదు. 100% ఫామ్ ఖరాబ్ అయితే ఫామ్ ఇవ్వాల్సిందే. 2002కి సంబంధించిన డేటా దొరకకపోతే ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్లో పోయి పేరుతో కానీ, తండ్రి పేరుతో కానీ, ఇంటి పేరుతో కానీ, సీరియల్ నెంబర్తో కానీ సెర్చ్ చేస్తే దొరుకుతాయి. ఇక్కడ బిఎల్ఓలు మంచిగా సెర్చ్ చేస్తున్నారు. ఇంతకుముందు మల్కన్గిరి పోయినప్పుడు వాళ్ళు కూడా పాపం బిఎల్ఓలు సెర్చ్ చేసి వెతికి చేస్తున్నారు. 90% యంత్రాంగం మంచిగా పనిచేస్తుంది, సందేహం లేదు. యంత్రాంగాన్ని అప్రిషియేట్ చేస్తున్నారు. రాజకీయ పార్టీలు కూడా చాలా సంయమనంతో అందరు కలిసి పనిచేస్తున్నారు. మంచి పరిణామం ఇది. అయితే అక్కడక్కడ ఇబ్బందులు అయితే వస్తున్నాయి. దయచేసి ఆర్డీఓ గారు, బిఎల్ఓలు, ఎంఆర్ఓ గారు, సూపర్వైజర్లు, ప్రభుత్వ యంత్రాంగానికి, తాండూరు నియోజకవర్గ రెవెన్యూ యంత్రాంగాన్ని విజ్ఞప్తి చేస్తూ ఖచ్చితంగా అన్ని రకాలుగా కోఆపరేట్ చేయండి. కాస్త లేట్ అయితే అవుతుంది. ఇప్పుడు అదృష్టవశాత్తు ఒక వారం రోజులు పెంచిండ్రు, 3rd ఆగస్ట్ దాకా పెంచారు. కాబట్టి దయచేసి కోఆపరేట్ చేసి ప్రతి అర్హునికి ఓటు ఉండాలా, ప్రతి అనర్హుడు తొలగిపోవాలి అనే ఎన్నికల సంఘం యొక్క లక్ష్యాన్ని సాధించడానికి రెవెన్యూ యంత్రాంగం కోఆపరేట్ చేయండి. మేము కూడా పొలిటీషియన్స్గా, ఒక బాధ్యత గల బీఆర్ఎస్ పార్టీగా మేము కూడా కోఆపరేట్ చేస్తామని తెలియజేస్తూ ముగిస్తాం. చేయండి, షేర్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.